అండి గోదావరి ఛానల్కి స్వాగతం అండి. ఇలా వీడియో ఏంటంటే మన అంతర్వేదిలో ఫిష్ మార్కెట్ ఒకటి ఉందండి. ఆ ఫిష్ మార్కెట్ ఎలా ఉంది ఏంటి అని ఓ చిన్న లుక్ వేసేద్దాం పదండి. చూస్తున్నారా, స్టార్టింగ్లోనే ఇక్కడైతే ఎండి చేపలు కనపడుతున్నాయి అనమాట. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళగానే మనకైతే చేపల మార్కెట్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఈ ఎండు చేపలు ఉన్నది కూడా మార్కెటే, కాకపోతే ఇది స్టార్టింగ్లో ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్తే ఇవన్నీ బోట్స్ ఆపుకునే ప్లేసెస్ అనమాట. మన మత్స్యకారులు అందరూ సముద్రం మీదకి వేటకెళ్ళి చేపలు పట్టుకుని ఈ ఏరియాలో అయితే బోట్లు స్టాప్ చేసుకుని తమ స్టాక్ని అయితే ఇక్కడ దించుకుంటారనమాట. చూడండి ఆ పడవలు ఎలా ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి ఏంటో అనేసి. ఈ పడవల నుంచి కొంచెం ముందుకెళ్ళగానే మనం అయితే మార్కెట్లోకి అయితే ఎంటర్ అయిపోతాం అనమాట. చూడండి ఇక్కడ చేపలు ఏమేమి ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటో అనేసి. అతను బుట్టలో వేస్తున్నాడు చూడండి చేపలు. అవి ఇంచుమించు సావడేళ్ళలో ఉన్నాయి, కానీ సావడేలు అయితే కాదనమాట, అవి వేరే రకం. పక్కన మీరు గమనించి ఉండొచ్చు, ఇక్కడ షార్క్ చేప కూడా ఉంది అనమాట. ఇంకా ఆయన దాటి వచ్చాడు కదా, అదైతే షార్క్ చేప అనమాట. ఇంకా ఇక్కడ చూడండి పీతలు ఉన్నాయి, తర్వాత షార్క్ పిల్లలు ఉన్నాయి, రకరకాల చేపలు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈయనైతే ఒక పెద్ద చేపనైతే ఇంచుమించు మనిషి అంత చేప ఉంటుంది అనమాట. మనిషి అంత చేప ఉంటుంది. దీన్ని స్వాట్ ఫిష్ అని అంటారు, కత్తి చేప అని కూడా ఇక్కడ పిలుస్తూ ఉంటారు అనమాట. దీనికి ముక్కుకి కత్తి అయితే ఉంటుంది అనమాట, అది చాలా షార్ప్గా అయితే ఉంటుంది. సో ఆ చేపనైతే ఈయన ఇక్కడ కట్ చేస్తున్నాడు అనమాట. ఇంచుమించు ఇది 6 అడుగుల నుంచి 10 అడుగుల వరకు ఈ చేప అయితే పెరుగుతూ ఉంటుంది. దానికి ఎదరగా ఉన్న కత్తిని అయితే స్వాడ్ని అయితే ఈయన మత్స్యకారుడు అయితే కట్ చేస్తాడనమాట. కట్ చేసి దాన్ని ముక్కలు కింద చేసి పార్సల్ అయితే పంపిస్తారనమాట. ఇవన్నీ ఎక్స్పోర్ట్కి వెళ్ళిపోతాయి అనమాట ఈ ఫిష్ అంతా. కొన్నేమో లోకల్ మత్స్యకారులు, అదే చేపలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా లోకల్ వాళ్ళు, సో వాళ్ళు అయితే కొనుక్కుంటారు. ఇలాంటి పెద్ద పెద్ద ఫిష్లనేమో మన ఫారిన్కి అయితే ఎక్స్పోర్ట్ చేసేస్తారనమాట. లేదంటే రెస్టారెంట్లకు కానీ ఫారిన్కి కానీ అలా కొన్ని రకాల ఏరియాలకు అయితే ఈ ఫిష్ అనేది ఎక్స్పోర్ట్ అయిపోతుంటుంది అనమాట. ఇక్కడ చాలా రకాల ఫిష్లు అయితే దొరుకుతాయి అన్నమాట. మన షార్కులు కానించి, తర్వాత సావడేలు కానించి, స్వాట్ ఫిష్ కానించి రకరకాల చేపలు అయితే మనకి ఈ అంతర్వేది మార్కెట్లో దొరుకుతాయి అనమాట. మనకి ఇక్కడ టేక్ చేపలు కూడా దొరుకుతాయి. టేక్ చేపలు కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి అనమాట. చూడండి మత్స్యకారులు తమ వేటని ఎలా తీసుకొస్తున్నారో ఏంటో అనేది మనం గమనించవచ్చు అనమాట. పడవల్లో తీసుకొచ్చి మళ్ళీ అక్కడి నుంచి ట్రైల్లో వేసుకొని ఈ మార్కెట్కి అయితే వాళ్ళు తీసుకొస్తున్నారు అనమాట. వీళ్ళు కొన్ని రోజుల పాటు ఈ ఫిషింగ్ కోసం ఈ సముద్రంలో ఉండిపోతారనమాట. కొన్ని రోజులు, ఒక్కొక్కసారి వారాలు అవ్వచ్చు, ఒక్కొక్కసారి నెలలు అవ్వచ్చు. తమ అనుకున్న వేట అయ్యేంత వరకు అయితే వీళ్ళు అలా సముద్రం మీద గడపాల్సి వస్తుందన్నమాట.